అలాంటప్పుడు ఈ అల్లం మామిడికాయ ఇవన్నీ తగిలితే మీకు టేస్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఈచ్ వన్ ఈస్ హ్యావింగ్ వన్ మెడికల్ ప్రాపర్టీ. అవునా కాదా? మెడిసినల్ లో మంచిది. అల్లం ఏంటి? అపెటైజర్. అది కొంచెం టేస్ట్ కోసం ఏం యాడ్ చేద్దాం? పింక్ సాల్ట్. వెరీ గుడ్. అందుకని భగవంతుడి దగ్గర పెట్టే దాంట్లో వేయకండి సాల్ట్. ఒక బౌల్ ఈ గ్లాస్ లో వద్దామా? ఈ గ్లాస్ ప్రభుత్వకి పెట్టేది అందుకని తీసుకోవాలి దాంట్లో. అందుకని ఇది కొరియాండర్. ఇది ఇక్కడ చూడండి, ఈ లీవ్స్ డిఫరెంట్. అవేంటి? కర్రీ లీవ్స్. కరివేపాకు. అమ్మా మీకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, అది బాధ. ఇప్పుడు స్టడీస్ అట్లా ఉన్నాయండి. ఇప్పుడు స్టడీస్ అట్లా ఉన్నాయి. అవును మాకు ఎవరిని ఏమి బ్లేమ్ చేయడం. తెలుగు మీనింగ్ చెప్పట్లేదు వాళ్ళకేం తెలియదు. తెలుగు ఇది చూడండి తిరగట్లేదు అసలు. ఏంటంటే మన వేరే స్టేట్ వెళ్తే మనని చెప్పుతాం. మామూలుగా మీరు బయట కొనుక్కునే దాంట్లో ఇది యాడ్ చేయరు, కానీ ఇప్పుడు మేము యాడ్ చేస్తాం. ఎందుకు? మన పిల్లలు తెలుగు రాష్ట్రాల పిల్లలు మనకి ఏం మసాలా? ముంత మసాలా అంటాం కదా. Cabbage. Where comes cabbage? We are not using cabbage. It's not cabbage. That is. ఇప్పుడు మనం ముంత మసాలా చేద్దాం. దీనికోసం చెయ్యి పెట్టకూడదు మాతాజీ. నో టచింగ్. ఈజీగా మీరు చేసుకొని రోజు స్నాక్ గా తినొచ్చు. మీరు ఏది బర్గర్, పిజ్జా పెద్ద చెత్త తింటారు కదా, అది తినకూడదు. అది జంక్ ఫుడ్. అది చూడండి, ఇదిగో ఈ మరగరాలో మనం ఏమేమి యాడ్ చేద్దాం? ఇదిగో ఫస్ట్ ఇదిగో పచ్చిమిర్చి, కొంచెం కొంచెం కారం కోసం. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో మ్యాంగో. మ్యాంగో అది ఒక బౌల్ బౌల్లో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి నెక్స్ట్ ఏమి యాడ్ చేస్తాం? Is it spinach? See with your eyes. Is it looking like spinach? What is the color of spinach? Just smell it. I will just give a piece. Smell it. It has fallen down. Take. ఇవేంటి? What is it? Oh, don't keep it in that. What is it called? ఏమనాలి? పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావే, చెప్పు ఏమనాలి? కొరియాండర్. అర్థమైందా? ఏమనాలి దాన్ని? మరి చెప్పావు కదా. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ హనీయా లెమనా? లెమన్. మనం దీన్ని వెయిట్ లాస్ కోసం అందరు తాగుతూ ఉంటారు. ఇది హనీ లెమన్ విత్ వేడి నీళ్ళతో. మనం షుగర్ యాడ్ చేయకుండా దీంట్లో కొంచెం కొంచెం సాల్ట్, కొంచెం పింక్ సాల్ట్. రాళ్ళు అంటారే, రాళ్ళు తెలుసు కదా, అది హిమాలయన్ పింక్ సాల్ట్. ఇలా మిక్స్ చేసేసి, సీ నుంచి వచ్చేది కాదు, రాక్ సాల్ట్. అక్కడ పెట్టండి. ఇప్పుడు ఇది ఈ ఒక సెట్ అయిపోయిందా? ఇది సెకండ్ సెట్. అలా థర్డ్ సెట్, ఫోర్త్ సెట్, ఫిఫ్త్ సెట్, 10 సెట్స్ చేస్తే ఏమవుతుంది? వ్యాజ్ అవుతుంది, ఫ్లవర్ వ్యాజ్ అవుతుంది. ట్రయాంగిల్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేయొచ్చు. ట్రయాంగిల్ అయితే తక్కువ
3 స్టిక్సే పడతాయి. చేస్తారా మరి అది? సో చేయండి. సో అది మీ యాక్టివిటీ ఇవాళ, అర్థమైందా? సో పాప్సికల్స్ తో ఏం చేయాలి? స్టాండ్ ఫ్లవర్ వేస్ చేయాలి. అండ్ దీంతో ఏం చేయాలి? పెన్ స్టాండ్ చేయాలి. అండ్ అది చేయటమే కాదు, మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఏం చేయాలంటే దీనికి కృష్ణ పిక్ ఉంటుంది. కృష్ణ పిక్చర్స్ ఉంటాయి కదా మీ పాత బుక్స్లో, మ్యాగజైన్స్లో ఉంటాయి. కృష్ణుడి బొమ్మ నీట్గా చక్కగా అతికిచ్చి తేవాలి దేనికి? పెన్ స్టాండ్కి. అండ్ పెన్ స్టాండ్ కలర్ కూడా వేయాలి. కలర్ వేసి అంటించారు. చేస్తారా? ఇదొకటి తీసుకోండి. అండ్ దీని అడుగున ఏంటి, నేను ఐడియా ఏమి ఇచ్చాను దీనికి? నోట్బుక్ కార్డ్బోర్డ్ ఉంటుంది, అది రౌండ్గా. దీన్ని ఫస్ట్ దీంతో పెట్టి పెన్తో గీసేయండి. గీసి కట్ చేసి ఫెవికాన్తో అతికిచ్చేసేయండి. అప్పుడు క్లోజ్ అయిపోతుంది వన్ ఎండ్. పేపర్తో నువ్వు వేసావనుకో పెన్నులు కింద నుంచి ఊడిపోతాయి. యూజ్ యువర్ బ్రెయిన్. అర్థమైందా? తీసేసుకోమా, ఒకళ్ళు తీసుకోండి, పాప్సికల్స్ తీసుకొని ఇస్తాను. వెరీ గుడ్. అక్కడ గజేంద్రుడి ఆఖరికి ఆయనకి పూర్వజన్మ ద్వారా ఏం గుర్తొచ్చింది? భగవంతుని స్మరించాలి. గత జన్మలో చేసినవి మనకి ఈ జన్మలో స్మరణలోకి వస్తాయి. అలాగే గజేంద్రుడికి భగవంతుడి స్మరణలోకి వచ్చాడు. భగవంతుడి యొక్క స్తుతి, భగవంతుడి శ్లోకం గుర్తుకొచ్చింది. అప్పుడు భగవంతుని కీర్తిచ్చాడు. సో భగవంతుడు ఎలా వచ్చి ఏం చేశారు? ముసల్ని ఎలా? దేంతోటి? సుదర్శన చక్రం. అలాగే గజేంద్రుడికి ఏమి ఇచ్చారు? మోక్షం ఇచ్చారు. సో గజేంద్ర మోక్షం కథ విన్నారు. ఇప్పుడు ఇంకో కథ ఈరోజు చెప్పండి మాతాజీ. ఒక ఆశ్రమంలో ముని ఉండేవాడు. ఉదయం చేసి చక్కగా స్నానం చేసి తిలకం పెట్టుకొని రోజు జపం చేస్తూ నవ్వుతూ ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆనందంగా ఉంటే ఆ పక్కన ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. ఈయన ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. ఈయన దగ్గర ఏదో ఉన్నది. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా హరే కృష్ణ నామం చేస్తుండేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ ముని దగ్గర ఏదో ఉంది, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు హరినామం చేస్తుంటాడు, ఈయన దగ్గర గొప్పదైనా ఏదో ఉంది అని అనుకొని ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు రాజుగారికి కూడా తెలుస్తుంది. తెలిసి రాజుగారు వచ్చేసి ఒక బంగారు నాణాలు కొని తీసుకొచ్చి ఆ మునికి ఇస్తాడు. ఆయన చూసి ఏం చేస్తాడు? తీసి పంట కుప్పలో పడేస్తాడు. బంగారు నాణాలు ఎవరైనా పడేస్తారా? పడేసి దొంగలు చూశారు. చూసి ఇదేంటి ఈయన బంగారం పడేశాడు, ఈయన దగ్గర ఇంతకంటే ఏదో ఉంది, ఏమున్నదో తెలుసుకోవాలి అని ఆ దొంగలు వచ్చేసి ఆ మునిని పట్టుకొని చెప్పు నీ దగ్గర ఏమో ఉంది, అది ఇస్తావా చస్తావా అని కూర్చున్నారు. ఎవరు? దొంగలు. నేను ఇచ్చింది మీరు తీసుకుంటారా? నా దగ్గర ఏమీ లేదు, మీరు ఇంత ఆనందంగా ఎట్లా ఉంటున్నారు అని అడుగుతారు దొంగలు. అప్పుడు నేనేం చేస్తాను, మీరు చెప్పండి, చెప్తావా లేదా అని దొంగలు బాగా ఫోర్స్ చేస్తారు. ఎవరు? మునిని. ఆయన అంటాడు, నా దగ్గర ఏమీ లేదు, హరే కృష్ణ మంత్రం ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రం జపించండి ఆనందంగా ఉంటారు అని చెప్పి దొంగలకు చెప్తారు. అరే నిజమా అని వాళ్ళు కూడా ఆనందంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే వాళ్ళు కూడా జీవితాన్ని చేస్తున్నారు. కథ సారం ఏంటి? మనకి కథ యొక్క సారాంశం ఏంటి? మనకి భౌతిక సంపదలు ఏవి కూడా మనకి ఆనందాన్ని ఇవ్వలేవు. మన ఆత్మ సంతృప్తి అంటే మన లోపల నుంచి ఆత్మ నుంచి ఆత్మానందం మనం పొందాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. నిన్న కూడా విన్నారు కదా, మనం ఫుడ్ శరీరానికి ఇస్తాం, మన సోల్కి ఆత్మకి ఆహారం ఏంటో తెలుసా?
హరే కృష్ణ మహామంత్రం జపించడం, హరినామం జపించడం అనేది ఇట్స్ ఫుడ్ టు సోల్. ఆత్మకి ఆహారం ఇవ్వడం అంటే భగవంతుడి నామస్మరణ. ఒకసారి చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్. మీరు దీన్ని ఏం చేస్తారంటే నేను మీరు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హాఫ్ ఇస్తాను. దీని చుట్టూ మీకు ఇవి కూడా ఇస్తాను. ఏంటివి? పాప్సికల్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ తెలుసు, ఐస్ క్రీమ్ స్టిక్స్. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా అతికించాలి దీని చుట్టూ. అన్నీ ఎన్ని పడితే అన్ని, అర్థమైందా? అండ్ కింద మీరు ఇంట్లో కార్డ్బోర్డ్ ఉంటుంది తెలుసు కదా, అట్ట బుక్ ఉంటుంది, నోట్బుక్ అయిపోయిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా ముందు ఇది అతికిచ్చే ముందు మీరు ఏం చేస్తారంటే ఒకవైపు క్లోజ్ చేయండి. ఓకే, తర్వాత ఈ పాప్సికల్స్తో చక్కగా బ్యూటిఫుల్గా ముందు అతికిచ్చేసేయండి. దేంతో? ఫెవికాల్. అతికిచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది ఏమైపోతుంది అప్పుడు మీకు పెన్ స్టాండ్ అవుతుంది. ఏమైపోయింది? రీసైకిల్. సో ఇది డస్ట్బిన్లో వేసామనుకో అది అట్లాగే చెత్తగా అయిపోతుంది, ఎక్కువ చెత్త అవుతుంది. సో ఇది మనం దాన్ని ఏమంటారు 100% యూటిలిటీ ఉండాలి అని అంటే దీన్ని ఏం చేయాలి, మనం మళ్ళా వాడుకోవాలి. పెన్ స్టాండ్ చేసామనుకో చక్కగా పెన్నులో స్పూన్ స్టాండ్స్ మీ అమ్మకి మీరు చేసి ఇవ్వచ్చు ఇంట్లో. అర్థమైందా? సో చేస్తారు కదా ఇవాళ ఇవన్నీ. అండ్ అదే కాకుండా ఇంకొకటి కూడా చూపిస్తాను. మీరేం చేస్తారంటే ఇట్లా స్క్వేర్ టైప్లో స్క్వేర్గా ఇలా పెట్టాలి, గమ్తో కట్ చేస్తాను. సో ఇవి ఏది స్క్వేర్ పెడతారా, ట్రయాంగిల్ పెడతారా? చూడండి ఇలా ట్రయాంగిల్ లేదా స్క్వేర్ టైప్లో ఇలా పెట్టి అతికించాలి వరుసగా. ఎన్ని రోస్? మోర్ దెన్ 10. సో అదేమవుతుంది? ఫ్లవర్ వేజ్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఏం లేదు, ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఇలా ఉందా? ఇది ఇలా పెట్టేసేసి అతికించడం. ఇలా టిష్యూ పేపర్ రోల్స్, ఇవి టిష్యూ పేపర్ వాడేసుకుంటాం కదా, లాస్ట్ మిగిలేదు ఏంటి? ఎంటీ టిష్యూ పేపర్ రోల్స్. సో దీంతో మనం ఒక యాక్టివిటీ చేద్దాం ఇవాళ. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే నేను ఇది ఎంతమంది ఉన్నారు మీరు? 7. సో ఇది నేను హాఫ్ చేసి ఇస్తాను ఒక్కొక్కరికి. ఓకే, సో అవునా? ఓకే, సో మనం రకరకాల ఫెస్టివల్స్ చేసుకుంటాం కదా. కృష్ణుడికి సంబంధించిన చేసుకునే ఫెస్టివల్స్ చెప్తారా? కృష్ణాష్టమి. వెరీ గుడ్. గుడ్. దివాళీ. ఓకే, దట్స్ రైట్. ఓకే, దివాళీ. ఇంకా దివాళీ, కృష్ణాష్టమి. ఓకే, ఇంకా కృష్ణాష్టమికి ఇంకో పేరు ఉంది, చెప్పారా? ఏమంటారు దాన్ని? కృష్ణుడు ఏం చేశారు? అవునా, ఉద్భవించారు అంటే పుట్టారు ఆ రోజు. ఏమంటాం దాన్ని? కృష్ణాష్టమి, జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి. ఓకే, సో ఇంకేం ఫెస్టివల్స్ చేసుకుంటాము? రాధా కృష్ణుని ఇద్దరు పేరుతో రాధాష్టమి ప్రభు చెప్పారు. ఇంకా ఇంకొకటి కూడా చేస్తాం. ఇంకా కృష్ణుడు ఏం చేశారు? ఇందాక నువ్వు అన్నావు పుట్టి కొట్టారు, అవునా? ఏంటి? దహి అండి, ఉట్లోత్సవం. ఉట్లు కొట్టారు తెలుసు కదా అందరూ. ఎలా? అట్లా ఒక గుంపులాగా వచ్చి సర్కిల్స్గా నుంచుని పైన
ఏంటి ఏం కుండ అది పెరుగు కుండ దహి హండి హండి అంటే కుండ దాంతో కొడతారు. సో ఆ ఫెస్టివల్ ఏంటి పుట్లో వచ్చినాం దహి హండి అవునా. ఇంకేమైనా ఫెస్టివల్స్ యశోదమ్మ ఏం చేసింది రోడ్డుకి కట్టేసింది కదా మరి కృష్ణుడు ఉన్నాడు అక్కడే ఒక చోట లేరు కదా. కృష్ణుడు ఏం చేశాడు ఆ రోల్ని కూడా లాక్కొని ఎక్కడికి పరిగెత్తాడు ఆయన గార్డెన్లోకి పరిగెత్తాడు. దేనిలోకి ఆయన తోటలోకి పరిగెత్తాడు. తోటలో ఏమున్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి 2 కదా. ఆ చెట్ల మధ్యలోంచి ఏం చేశాడు ఆయన రోల్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఆ చెట్లు ఏమైపోయినాయి యమలార్జున చెట్లు 2 పడిపోయింది. పడిపోగానే అక్కడ ఎవరు వచ్చారు బయటికి చెట్ల నుంచి ఎవరు వచ్చారు 2 ఎవరు వచ్చారు దేవతలు వచ్చారు. వెరీ గుడ్. సో దేవతల పేర్లు గుర్తున్నాయి ఎవరు వాళ్ళు వాళ్ళకి శాపం ఇస్తారు ఎవరు నారదముని అవునా. సో వాళ్ళు ఎవరి కొడుకులు అంటే కుబేరుడి కొడుకులు. ఓకే సో వాళ్ళ పేర్లు ఏంటి మణిగ్రీవ తర్వాత 2 కొడుకులు అవునా. ఏంటి మణిగ్రీవ నలకుబేర. ఏమేం పేర్లు మణిగ్రీవ నలకుబేర. వాళ్ళిద్దరు కూడా ఎవరు కుబేరుడి కొడుకులు అవునా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సరోవరంలో బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసి ఇచ్చేస్తున్నారు. నారదుల వారు అటు నుంచి వెళ్తున్నారు. వెళ్తూ చూశారు. ఆయన చూసి కూడా వీళ్ళకి ఏది వాళ్ళకి సిగ్గు అని అనిపించలే. అప్పుడు నారదుల వారు శపిస్తారు ఏమని మీరు చెట్లుగా మారిపోండి అని. సో వాళ్ళు బాధపడి అడుగుతారన్నమాట మాకు శాప విమోచన ఎప్పుడవుతుంది అని. అప్పుడు ఏం చేస్తారు కృష్ణుడు ఎప్పుడైతే వస్తారో అవతరించి అప్పుడు మీకు ఆ శాప విమోచన అవుతుంది అని. అంటే రోడ్లతో వెళ్ళేటప్పటికి ఏమవుతుంది 2 చెట్లు పడిపోతాయి. ఆ చెట్లలోంచి ఎవరు వస్తారు వెళ్ళారు అవునా. ఏం చేయడానికి వెళ్ళారు అడవిలోకి ఆటో ఎవరికి వచ్చిందమ్మా అని అన్నారు అవునా. దేంతో కట్టారు దామంతో కట్టారు. దేనికి కట్టేశారు ఆవిడ ఆయన పొట్టకి కట్టేశారు. ఉదరం అంటే ఏంటి పొట్ట. అందుకే ఆయన ఏమని పేరు వచ్చింది దామోదర్. ఏం పేరు అర్థమైందా. కృష్ణుడికి ఇంకో పేరేంటి దామోదర్ అవునా. సో కృష్ణుడి పేర్లు చెప్పండి. ఇప్పుడు ఏమేమి పేర్లు విన్నారు నేను ఇప్పుడు చెప్పాను కదా. నేమ్స్ ఆఫ్ కృష్ణ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ హిస్ ఇన్కార్నేషన్స్. అవతారాలు కాదు అడిగింది నేను. ఏమెత్తాడు చికెన్ బెల్ మీద గోవర్ధన్ అంటే మౌంటైన్ ఏమంటాం గిరి అవునా. దాని పేరు ఆయన ఏమనాలి గిరిని ఎత్తాడు కాబట్టి గిరిని ఎత్తి పట్టుకున్నాడు గిరిదారి అవునా. ఏమేంటి దామోదర మురళీధర గిరిదారి ఇంకా కృష్ణుడు చక్రధార. కృష్ణుడు చక్రాన్ని పట్టుకున్నాడా. కృష్ణావతారంలో కృష్ణుడు ఎప్పుడు చక్రం పట్టుకోలేదు. అది సుదర్శన చక్రం. అందుకే ఆయన చక్రధారి అన్నారు. కానీ ఆయన కృష్ణావతారంలో చక్రం పట్టుకోలేదు. తర్వాత ఆయనకి ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో ఆయన ఏం చేశాడు ఎక్కువ టైం ఆయన కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి కదా. కృష్ణుడు ఏమంటాం మురళి ఉంటే ఏమన్నా మురళీధర్ అవునా. ఏమంటాం మురళీధర్. అట్లాగే చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. దామోదర్ అంటామా దామోదర్ అని అంటామా. ఇంకా వంశీధర్ ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. దామోదర్ అని ఎందుకంటాం. సో కృష్ణుడు చిన్నప్పుడు ఏం చేశాడు యశోదమ్మ ఏది పాలు దించడానికి వెన్నకుండానే పగలు కొట్టేసేసాడు. వచ్చి పగలు కొట్టింది కాకుండా ఆయన ఏం చేశాడు ఆయన చిట్టి అడుగులతో వెన్న అంతా పంచింది కాకుండా ఆ ఇల్లు అంతా కూడా తొక్కుకుంటా అన్ని అడుగులు పడిపోయింది అవునా. అది చూడంగానే యశోదమ్మకి ఏమైంది అమ్మ వీడు అల్లరి ఎక్కువైపోయింది అని ఏం చేశారు ఆవిడ కృష్ణుడిని పట్టుకుని ఒక చిన్న బెత్తం తీసుకుని ఆయన ఎమ్మడి పడ్డారు కదా. కృష్ణుడు ఏం చేశాడు పరుగు పెట్టున్నాడు. ఎలా అయితేవి యశోదమ్మ ఏం చేసింది పట్టుకుని అక్కడ ఏముంది రోల్ ఉంది. రోల్ అవునా. సో ఆయన తాడునేమంటాము దామం
తీగల కింద చాలాసేపు కట్టి 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 అందరూ తాళ్ళు తెచ్చిచ్చారు. గోపికలందరూ ఎంతమంది తాళ్ళు తెచ్చిచ్చినా కానీ తాడి జాయిన్ చేసి కడుతుంది, కానీ ఇంకా కూడా 2 అడుగులు మిగిలిపోతుంది అట్లాగే. తర్వాత లాస్ట్కి కృష్ణుడే పాపం ఆమె ఇది చూసి ఏది ఎన్నోసార్లు అటెంప్ట్ చేశారు కదా ఆవిడ, సో ఒక 10 20 ఎన్నో ఉంటాయి. అట్లాగే నందుడి దగ్గర ఎన్ని ఉండి ఉంటాయి, మరి కృష్ణుడిని పెంచుకున్నారు కదా ఆయన, ఎన్ని ఆవులు ఉండి ఉంటాయి. కృష్ణుడు ఏం చేస్తారు, ఆవులను తోలుకొని వెళ్తారు కదా. ఎన్ని ఆవులు ఉంటాయి, ఎన్ని ఆవులు ఉంటాయి చెప్పండి, జస్ట్ గెస్ చేయండి. 21? Is it in tens, hundreds or thousands? Hundreds. I tell you a surprising answer. 9 lakhs. 9 లక్షల ఆవులు ఉన్నాయి నంద మహారాజు దగ్గర. అర్థమైందా? గుర్తుంటుందా నమ్మాయి? నేను మళ్ళీ అడుగుతాను, నేనే మొదలు మిమ్మల్ని. ఓకే ఓకే. హూ ఇస్ మెటర్నల్ అంకుల్ ఆఫ్ కృష్ణ? మేనమామ. కృష్ణుడి మేనమామ ఎవరు? కృష్ణుడి మేనమామ చెప్పాల్సింది వాళ్ళకు చెప్పాలి నేను. ఎవరమ్మా? కంసుడే. కంసునేగా చంపేది కృష్ణుడు, అవునా? సో ఆయన ఎవరు? మేనమామ. అంటే ఏంటి? వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న. ఓకే. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హిల్ లిఫ్టెడ్ బై కృష్ణ? వెరీ గుడ్, గోవర్ధన. ఏంటది? గోవర్ధన. గివ్ అ క్లాప్ whenever you people answer. ఓకే. ఎవరి కుమారుడు? కృష్ణుడు. కృష్ణుడికి మామ నందుడు. అరే కృష్ణ చెప్పు. తండ్రి. ఎవరు? ఏం తండ్రి అయినా? జన్మనిచ్చిన తండ్రా లేదా పెంచుకున్న తండ్రా? పెంచుకున్న తండ్రి. ఎవరెవరు పెంచుకున్నారు కృష్ణుడిని? నందమహారాజును యశోదాదేవి కదా. సో వీళ్ళిద్దరు పెంచుకున్నారు. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు? వాసుకియా. వాసుకి అనేది ఏంటి? సర్పెంట్. వాసుదేవి. వసుదేవుడు తర్వాత దేవకి. వాళ్ళిద్దరు ఎవరు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఓయ్ అర్థమైందా? సో నంద మహారాజు ఏంటి? మహారాజు అంటున్నా అంటే ఏంటి? చాలా ఏది ఏమున్నాయి ఆయనకి? చాలా క్యాటిల్ వెళ్తుంది, చాలా ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి నందుడి దగ్గర చెప్పండి? ఎన్ని ఉండి ఉంటాయి? గొప్ప వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ఏది పొలాలు, ఎక్కువ ల్యాండ్ లాడ్స్ ఉంటారు, ఎక్కువ మంది. ఎన్ని ఉంటాయి వాళ్ళకి క్యాటిల్? దశావతారాల్లో ఏంటి? ఏమేమి అవతారాలు? ఇందాక మనం ఏమేమి చెప్తున్నాం? మత్స్య, వరాహ, తర్వాత నృసింహ, తర్వాత వామన, తర్వాత పరశురామ, బలరామ, పరశురామ, రామ, బలరామ, తర్వాత బుద్ధ, కల్కి. దశావతారాలు. అర్థమైందా? ఓకే ఓకే. నెక్స్ట్ అవతారం ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏం చేస్తాడు? పేగులు చీల్చేస్తాడు. ఎవరి పేగులు చీల్చేస్తాడు? వెరీ గుడ్, నరసింహ అవతారం. ఓకే. తర్వాత గుడి చేసుకుని వస్తారు స్వామి, అవతారం. అవునా? ఎంతో చిన్న బాలుడు లాగా వస్తారు కదా. ఓకే, వామన. తర్వాత ఎవరు? పరశురామ అవతారం. అవునా? ఆ తర్వాత పరశురాముడి తర్వాత రాముడు ఏం చేశాడు? సీతని పెళ్ళాడే ముందు ఏం చేశాడు? ఆయన ధనుసుని వెచ్చేశారు. అవునా? వెచ్చే ముందు ఎవరు వచ్చారు అక్కడికి? పరశురాముడు వచ్చారు కదా. పరశురాముడు తర్వాత ఎవరు? రాముడు. రాముడి తర్వాత బలరాముడు. అవునా? బలరాముడి తర్వాత బలరాముడి తర్వాత ఎవరు? కృష్ణుడు అవతారం కదా. కృష్ణుడు స్వయంగా దేవుడే. అవునా? అసలైతే ఏంటంటే కృష్ణుడు ఎక్కడ ఉన్నారా? లేదు, అప్పుడు కృష్ణుడు ఎక్కడ? ద్వారకాలో ఉన్నారు. అవునా? ద్వారకా అనేది ఏంటి? ఆయన కృష్ణుడు ఎవరు? రారాజు అప్పుడు కదా. రాజుకి క్యాపిటల్ ఉంటుంది కదా. మన ఇండియాకి క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ.
సుధామ అటుకులు గిఫ్ట్గా తెచ్చారు. సుధామ అవునా? సో కుచేలుడు అంత బెస్ట్ ఫ్రెండ్ కృష్ణుడికి. మరి సుధామ. ఇంకొక పేరుంది ఆయనకి. సుధామ వాట్ ప్రభు? ఆన్సర్ ఏంటి? ప్రభు చెప్పారు సుధామ. అవునా? కుచేలుడి ఇంకో పేరేంటి? గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కొక్క పేరుతో పాటు స్టోరీ కొద్ది చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తాను. సరేనా? ఓకే, నెక్స్ట్ పేరు చెప్పు. సో కృష్ణుడు భూమి మీదకి వచ్చారు కదా, అవునా? సో మీరు దశావతారం విన్నారా? కృష్ణుడు ఎన్నో అవతారం? ఓ, దశావతారం. కృష్ణ పదో అవతారమా? కొన్ని దశావతారాలు పేరు చెప్పగలరా? వెరీ గుడ్. కలికి ఫస్ట్ది లాస్ట్ది చెప్పేసారు. గుడ్. మధ్యలో ఉంది మత్స్యావతారం అంటారు. మత్స్యం అంటే ఏంటి? చేపే. తెలుగు నేర్చుకోండి. కూర్మ అవతారం. తర్వాత వరాహ అవతారం. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు నాయన? లెక్క వేసుకోండి, నంబర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఇప్పుడే చెప్పారు. సెకండ్ టార్టాయిస్ కూర్మ అవతారం. థర్డ్ బోర్. డోంట్ గివ్ రిడిక్యులస్ ఆన్సర్స్. శంఖం. అది ఏంటి? శంఖం అని పేరేంటి? పాంచజన్యం. అర్థమైందా? అసురుడి పేరేంటి? పాంచజన్యం. అవునా? పాంచజన్యం అంటే అసురుడిని చంపి, అవునా, ఆయన ఏ షేప్లో ఉన్నాడు? శత్రుఘ్నుడు. ఆయనని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆయన చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఓకే, కుచేల తెలుసా? కుచేలుడు తెలుసా? అవునా? కృష్ణుడి ఫ్రెండ్. అవునా? కృష్ణుడికి ఏం తీసుకెళ్ళాడు ఆయన? కరెక్టే. కుచేలుడికి ఇంకో పేరుంది, చెప్పగలరా? కుచేలుడికి అటుకులు ఎక్కడ ఇచ్చారు? కుచేలుడు అటుకులు వాళ్ళ భార్య అటుకులు ఇచ్చి పంపుతుంది. అవునా? కుచేలుడు దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? అంటే ఆ డెమెన్ పేరు చెప్పాలి మీరు. కృష్ణుడి చేతిలో ఉంటుంది. కృష్ణుడి చేతిలో ఏముంటుంది? అట్లా కాదు. కృష్ణుడు 4 hands తో ఉన్నప్పుడు ఏముంటాయి చేతిలో? 2 hands తో ఉన్నప్పుడు ఫ్లూట్ ఉంటుంది. 4 hands అంటే ఎవరిని అంటాము? సుప్రీం అని. మీ స్కూల్లో ఎంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు? స్కూల్కి ఎంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు? ఒకటే కదా. అవునా? దేవుడు కూడా ఒకటే. ఎవరు? కృష్ణుడు. సుప్రీం పర్సన్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అవునా? ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఒక్కడే భగవంతుడు, కృష్ణుడు. అవునా? ఓకే. నేమ్ ది అసురా కిల్డ్ బై కృష్ణ హూ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అ కాంచ్ షెల్. కాంచ్ షెల్ అంటే ఏది? తెలుసు కదా? కాంచ్ తెలుసా? ఏమంటారు తెలుగులో కాంచ్ని? శంఖం. అవుట్ ఆఫ్ సో మెనీ హూ ఈజ్ హీ? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు తెలుసా? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అవునా? అందరికంటే ఏది? ఆ దేవుళ్ళందరికంటే కూడా పెద్ద దేవుడు ఎవరు? కృష్ణుడా? ఏమన్నా? శివుడా? గణపతి. ఇంకా వెంకటేశ్వర స్వామి. హనుమంతుడా? మండూకాసనంలో నమస్కారం. మండూక నమస్కారం. యోగా మాస్టర్ ఎట్లా చేస్తున్నారు అట్లా చేయండి. చూడండి రాక చూసారా? అలా చేస్తే ఓకే. ఓకే, నెక్స్ట్ వాయిస్ నువ్వు చేయాలి నాయన. లంబోదర. ఓకే. పద్మాసనం. పద్మాసనం అంటే అట్లా. ఇక్కడ చూడండి గురువుగారు ఎట్లా చేశారు.
ట్రై చేయండి, 2 కాళ్ళు అట్లా పెట్టుకొని ట్రై చేయండి. అదిగోండి ఇప్పుడు పద్మాసనంలో లేచి కూర్చోండి. పద్మాసనంలో కూర్చొని గాల్లో తేలండి. వెరీ గుడ్. ఓకే బాబు, ఆయాసపడుతున్నావు నాయన. ఓకే పర్లేదే, నువ్వు బాగానే తీసావు. చూడండి యోగా మాస్టర్ పిడికిలి బిగించి భూమి మీద పెట్టి మరియు బాడీని అంతా వెయిట్ అంతా పిడికిల మీద పెడుతున్నారు. నెక్స్ట్ దీన్ని వజ్రాసనం అంటారా ఏంటి? కాదు, అది ఒకటి ఉండాలిగా, బాడీ ట్విస్టింగ్. అట్లా చేయండి, వజ్రాసనం మీద కూర్చోండి. మీకు ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా భోజనం తర్వాత చేసే ఒకే ఒక ఆసనం ఏంటంటే వజ్రాసనం. గుర్తుపెట్టుకోండి, వజ్రాసనం అంటే ఇలా కూర్చోడం, అలా కూర్చొని ఉండడం అంతే. అలా దీన్ని చూడండి, దీన్ని వజ్రాసనం అంటారు. భోజనం చేసిన తర్వాత కూడా ఈ ఆసనంలో కూర్చుంటే మంచి డైజెషన్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. కూర్చోండి, అలా కూర్చోండి, వజ్రాసనంలో కూర్చోండి. సిట్ ఆన్ వజ్రాసనం. అలా వజ్రాసనంలో కూర్చోండి. సిట్ ఆన్ యువర్ టోస్. మామూలుగా టోస్ ఎలా పెట్టి వెనక చూపించు, వెనక తిరిగి చూపించు. టోస్ ఎలా ఉంది, అది అలా కూర్చోవాలి. ఒక కాలు మీద ఒక కాలు పెట్టి కాదు, ఆ కాళ్ళు మొత్తం అది వజ్రాసనం. బాడీ స్టిఫ్గా పెట్టండి, స్ట్రైట్గా పెట్టండి. సిట్ స్ట్రైట్, కీప్ యువర్ బాడీ స్ట్రైట్, డోంట్ బెండ్. కూర్చో పర్లేదు, ఏం కాదు. కొంచెం అట్లా ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. దానివల్ల మీ కడుపులో ఉన్న అంతా కరిగిపోతుంది, బాగా డైజెషన్ అవుతుంది. ఇలా భోజనం చేసిన తర్వాత చేసే ఒకటే ఒక ఆసనం ఇది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ హలాసనం అట. చూడండి, అలా అలా చేతులు వెనక్కి, మొత్తం బాడీ. మీరు ప్లేస్ ఇచ్చి చూసాను, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఒక నిమిషం చూడండి, చూస్తే ఓకే. ఇప్పుడు చేతులు 2 కీప్ అలా. పొట్ట కాదు, చెస్ట్ ఇది లేపాలి. మీ అన్న బాగా చేస్తున్నాడు చూడు. ఈయన బాగా చేస్తున్నాడు. కాళ్ళు జాపండి, అలా పెట్టద్దు. మొత్తం బాడీ అంతా వెయిట్ అంతా వెనక చేతుల మీద పడాలి. కాళ్ళు లేపండి. ఇప్పుడు 1. మోకాలు వంచకండి, మోకాలు స్టిఫ్గా ఉంచి మోకాల్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2వ కాలు, నెక్స్ట్ లెగ్. ఇప్పుడు 2 కాళ్ళు చూడండి, పడవలాగా. పడవ ఎలా ఉంటుందో తెలుసా? పడవ పడవలాగా. డూ దట్. ఓకే, వెనక్కి ఇచ్చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అలా కాదు, పడుకొని వచ్చి అందుకోవాలి.
రా లేకు బాడీ లేపు అది లేపు. చూసావా మీ ఈ చిన్న పనులకే స్ట్రెంత్ చాలటలేదు. హెల్దీ ఫుడ్ తినాలి. ఈ మూమెంట్స్ అన్నీ ఇస్తుంటే మీ బాడీ ఎలా కావాలంటే అలా మెల్ట్ అయ్యిద్ది. రెండు కాళ్ళు ఇప్పుడు అది చాలా ఈజీ. చేసేది అదే ఇంట్లో. ఇప్పుడు ఇలా లేపండి. వద్దు పిల్లలు ఎవరైతే ఇదిగో చూడండి చూసారా రేపండ్స్ వేరు వేరే గర్ల్స్ యూ షుడ్ వేర్ డూ దట్ అలా చేయండి మొత్తం ఓకే అదే బాగా చేశాడు. వెరీ గుడ్. పర్ఫెక్ట్. వెరీ గుడ్. ఈ మంత్రాలు కాకుండా మనం ఇంకో మంత్రంతో చేస్తాం. విష్ణునామంలో ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. కుడి కాల్ని ఎడమ కాల్ని ముందు పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ అఫ్కోర్స్ లెఫ్ట్ రైట్ పెట్టున్నారా. ఓం గోవిందాయ నమః. మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ పెట్టేసి ఒక మౌంటైన్ లాగా తీసి ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. చూడండి. ఓం శ్రీధరాయ నమః. మీరు ఏ లెక్క అయితే పెట్టారో అదే లెక్క మళ్ళీ పంపించి ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఓకే ఓకే ఈరోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్. Push shoulders, rotate, round, clockwise, anti-clockwise. Okay, put your arms on your hips. మీ కాళ్ళ కొంచెం మూవ్ సైడ్, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. అండ్ నౌ రొటేట్ యువర్ బెల్లీ. దీనివల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ ఇక్కడ కొవ్వు ఏదైతే పెరిగిపోయిందో బిగ్ బెల్లీస్ బెలోన్ కెలీస్ సో తిప్పితే బాగా కొవ్వు కలుగుతుంది. రౌండ్ అండ్ రౌండ్. ఆపోజిట్. ఎలా రౌండ్గా అంటే సర్కిల్ లాగా రావాలి. మీరు తిప్పినప్పుడు జస్ట్ కదులుతున్నారు అంతే. సర్కిల్ సర్కిల్ బాడీ మొత్తం కదలకూడదు, ఓన్లీ నడుమే కదలాలి. ఇట్లా ఇట్లా. ఓకే నా గోటు కాళ్ళ దగ్గర పెట్టండి. మోకాళ్ళు చేతుల మీద పిక్కలు మొత్తం అవి పిక్కల మీద చేతులు పెట్టండి. ఇప్పుడు లెగ్స్ టుగెదర్.
ఇప్పుడు రొటేట్ యువర్ నీస్ క్లాక్ వైజ్, Legs together, Anna. యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ట్రై టు డూ విత్ దిస్ వన్. మీరు ఎంతవరకు చేయగలుగుతారో ప్రయత్నం చేయండి. ఒక కాల్ని లిఫ్ట్ చేయండి, హోల్డ్ యువర్ ఫీట్ and rotate your toes. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4. Okay, next. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా నడుస్తే తగ్గిపోతుంది. టోస్ మీద నడవాలి. వాక్ ఫ్రంట్, Back on heel. Front table toe. హీల్స్ అండ్ టోస్. Front toe. ఫ్రంట్ టోస్. Front table. Back on సరినాడు నవ్వులింది. Hey. అరే ఏమవుతుందో తెలుసా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అఫ్కోర్స్ మీకు ఉండవు అనుకోండి, కానీ మీరు చేయకపోతే మీకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసా, చిన్నప్పుడే చిన్నపిల్లలకి ఇంత పెద్ద కండరాలు వస్తున్నాయి. 20-15 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, షుగర్ కూడా వస్తుంది. అందుకే ఇవి చేస్తే ఆ జబ్బులు మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. టైట్ తెచ్చి పెట్టండి మోకాళ్ళు, చిక్కలు మళ్ళీ రిమూవ్ చేయండి. టైట్ అండ్ లూజ్ ఇట్, టైట్ అండ్ లూజ్ ఇట్, టైట్ అండ్ లూజ్ ఇట్. మీకు ఇంకా బాగా దాని యొక్క ఎఫెక్ట్ తెలియాలంటే ఒక దిండు ఇలా పెట్టుకొని ఇలా చేస్తే మీకు ఆ దిండును ఒత్తి లూజ్ చేయండి. చేతులు పెట్టండి ఒకసారి కింద, మీకు తెలుస్తుంది. టైట్ చేయండి కదండి. ఓకే, సపోజ్ గెట్ అప్, స్టాండ్. ఎప్పుడైనా మనం యోగా చేసే ఎప్పుడైనా సరే ఏ ఎక్సర్సైజ్, ఓకే, ఇలా కాదు. ఇలా స్ట్రైట్గా పెట్టు, ఇంకా స్ట్రైట్ కూర్చోండి. ఇలా పట్టుకొని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఇది పట్టు. అలా కాదు, నిటారుగా పెట్టు. నువ్వు వంగబాక. ఈ రెండు ఇట్లా పెట్టు, ఇలా పెట్టు కాళ్ళు. వెరీ గుడ్. చేయండి బటర్ఫ్లై. ఇదేంటి అదేంటి కాళ్ళు ఆన్ చేస్తున్నాం కింద. ఎవరు కింద ఆన్ చేసింది? మీకు కన్వీనియంట్ అయినా యోగా మనకు ఆంతది, మనకు ఓకే. హరిబో ఇక్కడ బాయ్స్. సో మూవ్ ప్రాపర్లీ, బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది మీ ఫీట్. అందుకే దూరం కూర్చోమని చెప్పాను. దగ్గర కూర్చుంటే ఒకరికి తగులుతుంది. తగ్గుతారు. అది మీరు ముందుగా వెనక్కి స్ట్రైట్ కూర్చో. కొంచెం దూరం జరగండి. ఓకే, సో ఇప్పుడు ఈ కాళ్ళలో తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఈ కాలు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇలా కాలు పట్టుకొని రొటేట్ చేయండి. ఇలా చేయి సపోర్ట్ చేసుకొని 1 2 3 4 5 6. అదేవిధంగా ఆపోజిట్. ఇలా కూడా దిక్కొచ్చు. సో ఇప్పుడు ఓకే, ఇది అయిపోయింది. కాళ్ళు స్ట్రైట్గా జాపండి. టోస్ స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్. క్లాక్ వైజ్ అప్ అండ్ డౌన్, రొటేట్. ఈ కదలకూడదు, కదలాలి. ఓన్లీ టోస్. టోస్ కదలచ్చు. రౌండ్ రౌండ్ రౌండ్. టోస్ కదలచ్చు. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్. టో కదలచ్చు. ఓకే,
తనని చూడు బ్యాక్ అండ్ ఫ్లో మళ్ళీ కిందకి దించండి నెమ్మదిగా. అలా 5 times చేయండి. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఈ బుగ్గ మీద చేయి పెట్టుకొని నల్లగా పుష్ చేయండి రైట్ సైడ్. ఎంతవరకు పుష్ చేయగలుగుతుంది అంతవరకు. అలా కాసేపు 5 minutes అలా ఉంచండి. తర్వాత మధ్యలోకి వచ్చేసేయండి. మళ్ళీ రైట్ హ్యాండ్తో ఓకే. తర్వాత నెక్ రొటేషన్ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. షోల్డర్స్ okay. Clockwise, anti-clockwise. Keep your chest straight or right. Shift it up. Chest once a bit. Straight. కీర్తన చేసేటప్పుడు తాళాలు వేస్తారా మీరు? మీకు తెలుసు అది ఇప్పుడు సీక్రెట్. మన చేతి మీద అరిచేతి మీద ఆరోగ్యం అంటే మన చేతిలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అవి యాక్టివేట్ అవుతాయి. అలా చప్పట్లు కొట్టడం. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ చేస్తూ తాళాలు వేసామంటే ఏమవుతుందో తెలుసా, మన ఒంటి మీద ఉన్నటువంటి పాపం పక్షులన్నీ ఎగిరిపోతాయి. మీరు ఎప్పుడైనా పక్షిని చూసారా? అంటే ఏం చేస్తున్నది? ఎగిరిపోతుంది. సో మనం ఎన్నెన్నో జన్మల నుంచి మన ఒంటి మీద కూర్చున్నాయి పక్షులు, పాపం పక్షులు. అటువంటి తర్మ చేసి ఎలా తెలుసా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. 1 2 3 clap. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గట్టిగా కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఏమవుతున్నాయి ఇక్కడ మన చేతి ఉన్నటువంటి వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం గ్లోరిఫికేషన్ ఆఫ్ లార్డ్. ఇప్పుడు రెండు చేతుల్లో పెట్టండి. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. ఇన్హేల్ కాల్ తీసుకోండి. ఎక్సేల్. ఇప్పుడు రౌండ్ తిప్పండి. రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ క్లాక్ వైజ్. ఇన్హేల్
ఎక్సేల్. కిందికి దింపేటప్పుడు ఎక్సేల్, పైకి లేపేటప్పుడు ఇన్హేల్. ఇన్హేల్, ఎక్సేల్. Clockwise, anti-clockwise. ఓకే. ఇప్పుడు నేను ప్రభు ఒక ఎక్సర్సైజ్ చూపించాను. 2 పిడికిలను బిగించి కడుపు దగ్గర పెట్టుకొని ట్రై టు బెండ్ యువర్ సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. తల ముందు సైడ్ ప్రయత్నం చేయండి. అది వజ్రాసనంలో కూర్చొని చేస్తే మంచిది.